మేము వచ్చి రెండింగ్లు ఉన్నాం అక్కడ. మాకు అసలు న్యాయం చేయట్లేదు సార్. మా వాళ్ళని ఇలా తీవ్రంగా కొట్టారు, కత్తులతో నరికారు. తర్వాత ఇలా ఇంత చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసు వారు నార్మల్గా వాళ్ళపై నార్మల్ కేసులు పెట్టి మా పైన కేసులు పెట్టి మాకు ఎలాంటి న్యాయం జరగకుండా చేస్తున్నారు సార్. ఇలాగా వీడియో ఉంది. తరిమి కొట్టారు మమ్మల్ని. ఇంతకుముందు 2023లో కూడా ఇలా జరిగింది. కాబట్టి మాకు గౌరవ ఎస్పీ గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మా బంధువులు కటారి గిరీష్, మా తులసిరాము, చంద్రమ్మ అనే వాళ్ళు మా తాతల దగ్గర నుంచి సంక్రమించిన ల్యాండ్స్ని తీసుకోవడానికి గత 4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు కేబీసీ కాలనీ యాదమూరి మండలంలో ఉంటారు. వాళ్ళు వేరే విలేజర్స్ని ఒక 7-8 మందిని తీసుకొని వచ్చి మాపైకి ఇప్పటికీ 7-8 సార్లు హత్యాయత్నం చేశారు. యాదమూరి పోలీస్ స్టేషన్లో చాలాసార్లు కంప్లైంట్ చేశారు. వాళ్ళపైన ఇప్పటికే 4-5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అయినా కానీ మమ్మల్ని మళ్ళీ కొడుతున్నారు. ఊర్లోకి రాకూడదని చెప్పి గ్రామస్తుల ద్వారా బెదిరించి మమ్మల్ని లాస్ట్ 18వ తేదీ శనివారం నాడు మా పైన హత్యాయత్నం చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన. ఆ రోజు నేను కారులో వెళ్తుంటే కారుని ఆపారు. అదే రోజు దున్నకుండా మేము ట్రాక్టర్ని పిలిచాం దున్నడానికి. మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాం. 1290/2022 OS నెంబర్తో కోర్టులో కేసు పెండింగ్ ఉంది. దానిపైన ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అయినా కానీ మమ్మల్ని భూముల్లోకి వెళ్లకుండా అందరితో కలిసి గ్రామస్తుల చేత మమ్మల్ని చాలాసార్లు కొట్టించారు. ఆ గ్రామస్తులు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయినారు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పి పదే మా పైన హత్యాయత్నం చేస్తూనే ఉన్నారు. నాకు కానీ మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు కానీ ఏం జరిగినా కటారి గిరీషు, తులసిరాము, చంద్రమ్మ, ఆ కేబీసీ కాలనీకి చెందిన కేశవులు, శంకర మందడి, తర్వాత ఆనంద మందడి, లక్ష్మయ్య, వీళ్ళందరూ కలిసి మా కుటుంబం పైన పదే దాడి చేస్తున్నారు. కత్తులతో రాడ్లతో దాడి చేసి గత శనివారం 18వ తేదీ మమ్మల్ని తీవ్రంగా గాయపరిచారు. అదే రోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అడ్మిషన్ కూడా చేసుకోలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ని. మాకు తర్వాత మార్నింగ్ 11 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మమ్మల్ని ఈవినింగ్ వరకు నైట్ 7-8 వరకు మమ్మల్ని అడ్మిట్ చేసుకోలేదు. మా అమ్మకి తలపైన తీవ్రమైన గాయమైంది, చెయ్యి విరిగిపోయింది. బంధువులు చూడడానికి వస్తే వాళ్ళని కూడా కొట్టారు. కాబట్టి మా లైఫ్ థ్రెట్ ఉంది. కాబట్టి మాకు తప్పకుండా ఎస్పీ గారు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాము. ఇదేలాగా గవర్నమెంట్ హాస్పిటల్లో మా అమ్మని నెక్స్ట్ డే జాయిన్ చేసుకున్నారు. రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని పట్టించుకోకుండా నెక్స్ట్ డే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. ఇలాగ పదే మమ్మల్ని చేస్తున్నారు. వాళ్ళపైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ 2022 నుంచి ఎఫ్ఐఆర్లు చాలా వాళ్ళపైన నమోదై ఉన్నాయి. 3/12/2022 వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. 12/2023 కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అటు తర్వాత 105/2025 కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇన్ని నమోదైనా కానీ వాళ్ళు మమ్మల్ని మీరు ఏమీ చేయలేరని కటారి గిరీష్ అనే అతను ఈ పనులన్నీ చేపిస్తున్నాడు. మాకు చాలా లైఫ్ థ్రెట్ ఉంది. ఊర్లోకి రానికుండా మమ్మల్ని కొడుతున్నారు పదే. మేము నిన్ననే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్ళాము. మా ల్యాండ్స్ అన్ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్. చాలా సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, కానీ మాకు సరైన న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మా పైన కంప్లైంట్ కేసు పెట్టాం సార్. ఏమంటున్నారు స్టేషన్లో? సరే మాకు న్యాయం జరగట్లేదు సార్. కేసు కట్టారు అంటే గతం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 కేసులు కట్టారు నామమాత్రంగా. మా పైన అదే తీవ్రంగా ప్రాణహాని ఉంది. మా పైన కత్తులతో దీంతో దాడి చేసి నార్మల్ సెక్షన్స్ పెట్టేసి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు మా పైన మళ్ళీ కేసులు పెట్టారు. మేము అందరూ మమ్మల్ని కొట్టి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే మాకు దెబ్బలు తగిలి ఉంటే వాళ్ళు దెబ్బలు తగలకుండానే వచ్చి ఒక ఆమె వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా జాయిన్ లోనే ఉంది. మీరు అన్నారు మీరు తెదేపా కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో కూడా మీ పైన దాడి చేస్తున్నారా? అవును సార్. ఇప్పుడు మన వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాడి చేశారు, తీవ్రంగా దాడి చేశారు. అప్పుడు మాకు న్యాయం జరగలేదు. కనీసం టీడీపీ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం జరుగుతుందంటే మాకు ఎవరు కానీ హెల్ప్ చేయట్లేదు. నాయకులు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు.
పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు సరైన న్యాయం జరగలేదు. సేమ్ అదేలాగా కేసులు కట్టి మమ్మల్ని వేధిస్తున్నారు సార్. అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారా ఇది? సార్ మేము అందరి దృష్టికి తీసుకెళ్ళాం సార్, మాకు న్యాయం జరగట్లేదు. వాళ్ళపైన ఇలా రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ 4-5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన రౌడీ షీట్ చేసి మాకు న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాం సార్.